హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే గోధుమ పిండితో 2 రకాల బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే స్నాక్స్లో ఈజీగా చేసుకునే రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సాయంత్రం పూట వేడి వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయండి. పైనుంచి క్రిస్పీగా ఉండే బోండాలు, చాలా సాఫ్ట్గా ఉండే చపాతీలు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా మీరు కూడా ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 1 by 1 ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా గోధుమ పిండి బోండాలు చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇలా మనకు పచ్చి స్మెల్ రాకుండా ఇలా వేయించుకొని తీసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మనం ఇలా బాగా వేయించుకోవాలండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. మైదా పిండితో అయితే మనం పిండిని ఇలా వేయించే అవసరం ఉండదండి. గోధుమ పిండితో చేస్తే పచ్చి వాసన వస్తుందండి. ఇలా వేయించుకోవాలి. అప్పుడే ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు శనగపిండి, 3/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవాలండి. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి వేయలేను, ఉంటే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మీరు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మధ్యలో వస్తే కారం అనిపిస్తుందండి. 1 టీ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మరి మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ వేయట్లేదండి. చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీరు విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేస్తే పిండి పల్చగా అయిపోతుంది. మనకు బోండాలు వేసే విధంగా చూసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. అప్పుడే మనకు బోండాలు రౌండ్గా మంచిగా వస్తాయండి. ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టి కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేస్తే మనకు పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా ఒక పించ్ దాకా వేసుకోవాలండి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్లఫీగా లోపల చాలా బాగా వేగుతాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసిన బోండాలు అయితే. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి అంతా ఫ్లఫీగా అవుతుందండి. ఇప్పుడు ఇలా మనము విస్కర్ తీసేసి ఇలా చేత్తో ఒక 2 నిమిషాల పాటు బాగా పైకి లేపుతూ ఇలా బీట్ చేసుకోవాలండి. అప్పుడే పిండి మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా బోండాలు వేసే విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఇలా పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ బాగా వేడినప్పుడే బోండాలుగా డ్రాప్ చేసుకోవాలండి. ఇలా మనం వేస్తుంటే పైకి వచ్చేసేయాలి బోండాలు. అప్పుడు మనకు ఆయిల్ బాగా వేడైనట్టండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని బోండాలను వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బోండాలు అయితే.
ఇలా మంచి ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపుల్లో తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలండి. మరీ హై ఫ్లేమ్లో ఉంచితే మనకు పైన కలర్ వచ్చేసి లోపల అలా పచ్చిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లోపల వరకు వేగి మంచి కలర్ వస్తుందండి. పైన అయితే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇలా జాలి ఉన్న గరిటెలో తీసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ తీసేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. బోండాలకు ఇలాంటి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో బోండాలను వేసుకోవాలండి. మనము 1 by 1 మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పిండి ఎక్కువ పల్చగా చేసేస్తే మీరు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఇంకా బోండాలు కూడా సరిగా రావు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఇలా జాలి గరిటెలో తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 మిగతా పిండితో అన్ని బోండాలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను అన్నీ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వచ్చేస్తున్నానండి. చూస్తుంటేనే పిల్లలకు పెద్దలకు కూడా నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్లో ఇలా బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ గోధుమ పిండితో చేసిన బోండాలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయి. లోపల వరకు బాగా వేగి వచ్చి ఇలా ఆనియన్ పెట్టుకొని మీకు నచ్చిన చట్నీతో లేదంటే ఒట్టిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి మీకు లోపల వరకు ఎంత బాగా వేగినాయో. ఇక్కడ చూడండి లోపల వరకు ఎంత బాగా వేగినాయో. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా ఉండే గోధుమ పిండితో ఈజీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కోసము ముందుగా పిండి కలుపుకోవాలండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. హెల్తీగా చేయడానికి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 గుడ్లు పళ్ళగొట్టి వేసుకోవాలండి. ఇలా గుడ్లు వేసుకొని చేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. గుడ్లు ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో ఒక 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 గుడ్లు వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. దీంట్లో ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. కొత్తిమీర మొగ్గ ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీంట్లో మనం గుడ్లు వేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో లేదంటే విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉంచుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేసుకుంటే బ్యాటర్ పల్చగా అయిపోతుందండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి. ఈ బ్రేక్ఫాస్ట్కి పెద్దగా టైం పట్టదండి. అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండొద్దండి, కాస్త లూజ్గానే ఉండాలి ఈ పిండిని మనం. చూడండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు
కాస్త గట్టిగా అనిపించిందండి, అందుకే కొద్దిగా వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే పెనం మీద అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ప్యాన్లో వేసుకుంటున్నానండి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకోవడం వల్ల మనం ఆయిల్ లేకుండా అయినా వేసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈక్వల్గా అన్ని వైపుల్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని మనము. అదే మనం నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్న ఆయిల్ లేకుండా కూడా చేసుకున్నా కూడా మంచిగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గరిటెల పిండి వేసుకోవాలండి. వేసుకొని మనం ఇలా ప్యాన్ని ఇలా తిప్పుతూ పల్చగా అవుతుందండి. ఇలా మనం తిప్పుతుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పైన తడి ఆరే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చక్కగా 2 వైపులా మంచిగా కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇలా 2 గరిటెలు పిండి వేసుకొని ఇలా ప్యాన్ని తిప్పుతూ అన్ని వైపులో ఈక్వల్గా ఇలా రౌండ్గా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక వైపు ఉడికిన తర్వాత పైన తడి ఆరిన తర్వాత ఇప్పుడు మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్నీ వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా మృదువుగా చాలా బాగుంటాయండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి, అంత బాగుంటుందండి. ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు అనిపిస్తాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా కొత్తగా ఒక్కసారి హెల్తీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి. పట్టుకుంటే కూడా ఎంత మెత్తగా ఉందో, దూదిలాగా చాలా మెత్తగా ఉంటాయండి. చట్నీ అవసరం కూడా ఉండదండి, ఒట్టిగా అయినా తినేస్తారు. మీరు కావాలంటే చట్నీతో అయినా తీసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.